గడిచిన 16 సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున భూ పోరాటం కింద మొత్తం కాలనీ మొత్తం కూడా 1400 ఇల్లు గడపలు ఉన్నాయి. అక్కడ ఈ 1400 ఇల్లు కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మాకు ఇచ్చినవన్నీ. అందరం ఆ సమయం నుంచి కూడా ప్లాట్లు తీసుకొని ఏదో కొంత గొప్ప కష్టం చేసుకొని ఎవరో స్తోమత తగ్గ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. కొంతమంది గుడిసెలు వేసుకొని కాలక్రమేణా జరుగుతున్నప్పుడు మధ్యలో ఈ ఈశ్వర్ నాడార్ అనే వ్యక్తి వచ్చేసి ప్రతిసారి కూడా ఎక్కడైనా ఏమైనా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే అక్కడికి రావడం, మీరు ఎలా కట్టుకుంటారు, ఇక్కడ ఇది గవర్నమెంట్ స్థలము, అది ఇదని భయపెట్టడం, ఎంత కాడికి కూడా మమ్మల్ని బ్లాక్మెయిల్ రకంగానే చేస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇటీవల కాలంలో కూడా చాలా ఇబ్బందులు చేసి లేనిపోని అన్ని, ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ స్కూల్ ఉండేది, గుడి ఉండేది, దీనంతా ఆక్రమించేస్తున్నారు. అది లేనిపోయిన అపోహలు కల్పితాలు చేసి ఇబ్బందులు పెట్టున్నారు. ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఇల్లు కట్టుకుంటుంటే ఆడికి రావడం, ఇది ఎలా కడతారు, ఏది చేస్తారు, దీనికి అప్రూవల్ ఏంది, అది ఇది మిమ్మల్ని ఇబ్బంది, నేను వాళ్ళకి అర్జీ ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను, ఇది గవర్నమెంట్ స్థలం కదా అని భయప్రాంతాలు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం ఇదే పని జరుగుతుంది సార్. అందువల్ల మేమందరం కూడా ఈరోజు దీని మీద మన కలెక్టరేట్ గారికి వచ్చేసి కరెక్ట్ సర్కారం మేము మా ఇబ్బంది ఏదైతే ఉందో అది అర్జీ రూపంలో విన్నవించుకున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆ కాలనీ వాసులు, మేము భగత్ సింగ్ కాలనీ నుంచి ఉన్నాము. ఎవరు కూడా ఇక్కడ ఏ వ్యక్తి నుంచి మేము తీసుకోవడమో ఇంకోటి జరగడం కాలేదు. మధ్యలో సామాన్య మానవులు కూడా మేమందరం ఇబ్బంది పాలవుతున్నాము. మమ్మల్ని ప్రతిసారి కూడా ఇదే విధంగా లాస్ట్ టైం కూడా చేశారు. ఆ రోజు వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ అందరూ వచ్చారు, అందరూ చూశారు. ఏవైతే అనీతికరంగా ఉన్నాయో వాటిని తీసేశారు. బట్ ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా మేమందరం ఇల్లులు కట్టుకొని దాంట్లో నివాసం ఉంటున్న వాళ్ళమే. ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు. బట్ ఈ రోజు కూడా ఇంకా లేదు, అవన్నీ ఆక్రమణ చేస్తారు, అది ఏదని భయభ్రాంతులు చేసి బ్లాక్మెయిల్ చేసే విధంగానే ఉన్నారు. కానీ అతని ధోరణి మార్చుకోవట్లేదు. దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ మా బాధను మీరు తీసుకొని మాకు అతని నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఈ బ్లాక్మెయిలింగ్ అనేది లేకుండా చేస్తారని మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాం సార్.